హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జనవరి 8, 2026కి సంబంధించి మొత్తం టోటల్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి ఏపీ డిఎస్సికి, అలాగే ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్, అలాగే తెలంగాణ డిఎస్సి, తెలంగాణ కానిస్టేబుల్, అలాగే రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అన్నింటికి కూడా ఉపయోగపడే విధంగా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి అందించడం జరుగుతుంది. అలాగే 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం టోటల్ కరెంట్ అఫైర్స్ అనేది అత్యద్భుతంగా మీకు టాపిక్ వైజ్గా ఈ స్వామి కరెంట్ అఫైర్స్ యాప్లో ఉంచడం అనేది జరిగింది. స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. క్లాస్లోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా. స్వదేశీ పరిజ్ఞానంతో 3.1 పెటాఫ్లాప్ సామర్థ్యంతో ఐఐటి మద్రాస్ అందుబాటులోకి తెచ్చినటువంటి సూపర్ కంప్యూటర్ సిస్టమ్ పేరు ఏంటి అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సూపర్ కంప్యూటర్ అనేది ఐఐటి మద్రాస్ సంస్థ నిర్మించి ఐఐటి మద్రాస్లో దాన్ని ఉంచడం జరిగింది. ఆ సూపర్ కంప్యూటర్ సిస్టమ్ పేరు ఏంటంటే పరమరుద్ర. ఈ పరమరుద్ర అనేది స్వదేశీ పరిజ్ఞానంతో ఐఐటి మద్రాస్ నిర్మించినటువంటిది అందుగా మనం చెప్పవచ్చు. అలాగే సీడాక్ రుద్ర సిరీస్ సర్వర్లతో దేశంలో తయారైన ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్గా ఈ సిస్టమ్గా కూడా దీన్ని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. కంప్యూటర్ సిస్టమ్ పేరు ఏంటంటే పరమరుద్ర. ఇటీవల వార్తలో నిలిచినటువంటి పరమరుద్ర అనేటువంటి సూపర్ కంప్యూటర్ సిస్టమ్ని ఎవరు తయారు చేశారంటే ఐఐటి మద్రాస్. అయితే ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అంటే 2026 జనవరి 8వ తేదీ నుంచి ఈ యొక్క బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఏర్పడడం జరిగింది. అయితే ఈ నైరుతి బంగాళాఖాతంలో సంబంధించినటువంటి ఈ యొక్క అల్పపీడనం అనే తుఫాన్గా మారితే దానికి ఏం పేరు పెట్టనున్నారంటే ఓర్నబ్ లేదా ఆర్నబ్. దీని యొక్క అర్థం సముద్రం. ఈ సూచించిన దేశం ఏంటంటే బంగ్లాదేశ్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఇంగోట్ అండ్ వేఫర్ తయారీ ప్రాజెక్టును టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ అనే లిమిటెడ్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయబోతుంది అంటే నెల్లూరు జిల్లాలో. మొత్తం మీద కూడా 200 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 6,675 కోట్లతో 1000 మందికి ఉపాధి కల్పించేలాగా. అయితే ఇంగోట్ను సెమీ కండక్టర్లు అలాగే సోలార్ సెల్స్ తయారీలో వాడుతుంటే ఈ యొక్క వేఫర్ను మైక్రో ఫ్యాబ్రికేషన్ ప్రక్రియలో ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ రక్షణ దళాలు ఉపయోగించే ఆయుధాలు అలాగే తుపాకుల యొక్క రేంజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు 40 కిలోమీటర్ల రేంజ్ వరకు ఆ తుపాకు పేల్చితే దాని గుండు వెళ్తే ఇప్పుడు 60 కిలోమీటర్లు వెళ్ళేగా 70 కిలోమీటర్లు వెళ్ళేలాగా వాటి యొక్క రేంజ్ని రక్షణ దళాలు ఉపయోగించే ఆయుధాల తుపాకులు రేంజ్ని పెంచే విధంగా ఐఐటి మద్రాస్ ఆవిష్కరించిన నూతన సాంకేతికత పేరు ఏంటంటే రామ్జెట్ ఆర్టిలరీ షెల్ అనమాట. ఈ రామ్జెట్ ఆర్టిలరీ షెల్ అనేటువంటి సాంకేతికత ద్వారా ఈ యొక్క రక్షణ దళాలు ఉపయోగించే ఆయుధాల యొక్క రేంజ్ని పెంచడం జరుగుతుంది. బొఫోర్స్, వజ్ర, ధనుష్ వంటి ఆయుధాల యొక్క ప్రస్తుత రేంజ్ను పెంచేందుకు ఈ యొక్క సాంకేతికత అనేది ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే భారతదేశంలో తొలిసారిగా ఎయిర్ ట్యాక్సీలు ఏవైతే ఎయిర్ ట్యాక్సీలు ఉన్నాయో ఆ ఎయిర్ ట్యాక్సీల రూపకల్పన చేసినటువంటి సంస్థ ఏంటంటే మ్యాగ్నమ్ వింగ్స్. ఇది V2 ఎయిర్ ట్యాక్సీ అనేటువంటి ఈ యొక్క ఎయిర్ ట్యాక్సీలని ఇటీవలే విజయవంతంగా పరీక్షించడం జరిగింది. 110 కేజీల బరువుని ఇవి తీసుకెళ్లడం జరుగుతుంది. నెక్స్ట్ తీర ప్రాంత ఆవాసాల్లో మడ అడవుల పెంపకం అలాగే సుస్థిర ఆదాయము అనే అంశంపై జాతీయ సదస్సు జనవరి 8న ఎక్కడ జరిగిందంటే విజయవాడలోని ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరిగింది. కేంద్ర రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖల ద్వారా నిర్వహించబడింది. ముఖ్య అతిథి పవన్ కళ్యాణ్. అయితే తీర ప్రాంత ఆవాసాల్లో మడ అడవుల అభివృద్ధికి ఉద్దేశించిన కేంద్ర పథకం ఏంటంటే కేంద్ర పథకం ఏంటంటే మిస్తి అంటే మ్యాంగ్రోవ్స్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్. దీని మిస్తి అంటే అర్థం ఏంటంటే అదనమాట. తీర ప్రాంత ఆవాసాల్లో మడ అడవుల అభివృద్ధికి దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. 2025లో ఏపీ 700 హెక్టార్ల మేర ఈ యొక్క మడ అడవులను పెంచినట్లుగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. నెక్స్ట్ జనవరి 8, 2026న మరణించినటువంటి ప్రముఖ భారత పర్యావరణవేత్త ఎవరంటే మాధవ్ గాడ్గిల్. ఈయన మహారాష్ట్రకు చెందినవారు. పశ్చిమ కనుమల పరిరక్షణకు విశేష కృషి చేశారు. 2024లో UNO నుంచి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు పొందినటువంటి పర్సన్ ఈయన. అలాగే పద్మ విభూషణ్ కూడా ఈయన పొందడం జరిగింది. నెక్స్ట్ జనవరి 8, 2026న వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క జనవరి 8, 2026న తమ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని 66 అంతర్జాతీయ సంస్థలు అలాగే కూటముల నుండి వైదొలిగిన దేశం ఏంటని అడుగుతారు. అమెరికా. భారత్ అలాగే ఫ్రాన్స్ సహకారంలో ఉన్న ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ నుంచి కూడా వైదొలిగింది అమెరికా. దేశంలో అతి చిన్న రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల రవాణా శాఖ మంత్రుల సదస్సు ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జనవరి 8, 2026న. ప్రస్తుత కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.
నెక్స్ట్ భారతదేశంలో విమానాల తయారీకి అదానీ గ్రూప్ ఏ దేశానికి చెందిన ఎంబ్రాయిర్ అనే గ్రూప్తో ఒప్పందం చేసుకుందంటే బ్రెజిల్. ప్రఖ్యాతి చెందినటువంటి యాసెస్ టెస్ట్ సిరీస్, యాసెస్ సిరీస్ అనేది క్రికెట్కి సంబంధించింది. ఈ యాసెస్ సిరీస్ అనేది ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతుంది. అయితే ఈ యాసెస్ సిరీస్ యొక్క విజేత ఎవరంటే ఆస్ట్రేలియా. మొత్తం మీద 5 టెస్టులు జరిగితే ఆస్ట్రేలియాలో 4 తేడాతో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ని ఓడించడం జరిగింది. ఇటీవల వార్తలో నిలిచినటువంటి ఏకాంబరనాథ ఆలయం ఏ రాష్ట్రంలో ఉందంటే తమిళనాడు. ఇది ఎందుకు వార్తలో నిలిచిందంటే కాంచీపురంలో. ఈ ఆలయంలోని 2 విగ్రహాల తయారీకి మొత్తం ప్రజల నుంచి కూడా ఎంతో బంగారం సేకరించడం జరిగింది. మొత్తం మీద 8 కేజీలు. అలాగే మొత్తం మీద బంగారం ఇతర ఖనిజాల నుంచి మొత్తం 55 కేజీలతో 2 విగ్రహాలు తయారు చేసామని ఆ యొక్క దేవస్థానం అధిపతికి చెప్తే దాని మీద కేసు వేస్తే మొత్తం మీద ఐఐటి మద్రాస్ అనేది ఈ యొక్క 2 విగ్రహాల తయారీలో బంగారం వాడలేదని నిరూపించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏపీ రాష్ట్ర పండగ జనవరి 8, 2026న ఏది గుర్తించబడిందంటే జగ్గన్న తోట ప్రబల తీర్థం. ఇది ఎక్కడ ఉందంటే కోనసీమ జిల్లాలో ఉంది. నెక్స్ట్ రష్యా నుండి చమురు కొంటే ఆ దేశాలపై 500% సుంకాలు విధించే బిల్లును ఆమోదించిన దేశం ఏంటంటే అమెరికా. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఏపీ ప్రభుత్వం విశిష్టంగా ప్రారంభించిన ఆవకాయ్ అమరావతి అనే ఉత్సవాలు నిర్వహిస్తున్న ప్రాంతం ఎక్కడంటే విజయవాడ. జనవరి 8 నుంచి ప్రారంభించారు. ముఖ్య అతిథి యూరోపియన్ యూనియన్ యొక్క రాయబారి హెర్వే డెల్ఫిన్. ఎవరు ఈ యొక్క ఆవకాయ అమరావతి అనే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చారని అడుగుతారు, లేకపోతే EU రాయబారి ఎవరని అడుగుతారు, హెర్ఫ్ డెల్ఫిన్. అలాగే జనవరి 8, 2026న ఆంధ్రప్రదేశ్ 20,252 కోట్లతో 14 పారిశ్రామిక పర్యావరణ ప్రాజెక్టుల ఏర్పాటుకి ఆమోదం తెలిపింది. ఎన్నంటే 20,252 కోట్లు 14 ప్రాజెక్టుల ఏర్పాటుకి ఆమోదం తెలిపింది. 13,334 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 2026 జనవరి 8కి సంబంధించినటువంటి టోటల్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు నీట్గా చెప్పడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. పరమ రుద్ర అనేది, అలాగే ఓర్నబ్ తుఫాన్ గురించి, అలాగే రామ్ జెట్ టెక్నాలజీ గురించి, ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో వచ్చే ఇంపార్టెంట్ అంశాలు. అలాగే మాధవ్ గాడ్గిల్ వేడి సంరక్షణ కోసం విశేష కృషి చేసినట్టు పశ్చిమ కనుమలు ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు 2024లో ఆయనకి రావడం జరిగింది. అవన్నీ కూడా పర్యావరణ శాస్త్రవేత్తగా మనం చెప్పవచ్చు. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇది రోజు క్లాసు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలాగే ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ని స్వామి కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం టోటల్ కరెంట్ అఫైర్స్ అత్యద్భుతంగా నోట్స్ రూపంలో మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.